లావణ్యం ఉన్నది సుభాష్ భార్య సుభద్ర విజయాలుగా కానున్నదే ఆశ చెంది పలు సొమ్ము పాచం సుభద్ర విజయాలుగా కానున్నదే ధరగా సుభద్ర విజయాలుగా కానున్నదే ధరగా తల్లి నిన్ను ధరించి పుస్తకం ఇల్లంబంధి శబ్దం శోభిలం సుభద్ర విజయాలుగా కానున్నదే ధరగా తల్లి నిన్ను ధరించి పుస్తకం పుస్తకం శబ్దం శోభిలం సుభద్ర సుభద్ర విజయాలుగా తల్లి నిన్ను ధరించి పుస్తకం యక్షగానం భాగవతం పాట వస్తుందా? భాగవతం పాట ఏ కాదు, భాగవతం భాగవతం పేరు చెప్పు. భాగవతం పేరు అల్లిరాణి. అల్లిరాణి 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 సుభద్ర విజయాలుగా అల్లిరాణి 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 వచ్చాను వచనులారా ఆలకింపు నేడు. ఈ పాట నాకు యాదకు పాడు. ఓ లోకంలోని అధపతితుడా, నీ కొరకు నేను నీ కొరకు నేను కాకినై గోల చేస్తా. కాకినై గడ్డం పెట్టిపో, నీ గడ్డం ఒకటి పెట్టిపో. బాగా రాసింది. మూసుకుంటా ఎప్పుడు పాడన్నా పాడుతా, పైసలు తీసుకుంటా ఎవరి దగ్గర. అంతేనా? పాట మంచిగా పాడుతాను. ఫీల్డ్ నీకు భగత్ అట్లనా? నాకు ఆయన నేర్చుకున్నా కానీ మర్చిపోయాను. ఇప్పుడు రాజలేదు. మర్చిపోయా? పాడన్నా? పాడు. అది వేడు నాది ఒక పల్లెటూరు, నేను ఒక పల్లెవాడిని. నాది ఒక పల్లెటూరు, నేను ఒక పల్లెవాడిని. నన్ను చూచి ఆ అద్దాల మేడలోని వారంటారు జాప్రానికి ఆశ. అది మాటి లేదు మీకు. అద్దాల మీద వాళ్ళు అంటారు జంగిలికి క్యామాలు జాప్రానిక మజా. ఆ ఇంటి నా ఇంటి పండ, నీకొక తంట రాసింది ఇట్లా. ఆ జాఫ్రాని నా ఇంటి పంట, నన్ను ఎరగడం నీకో తంట. తను స్వయంగా అవార్డు. ఆ చిన్న బుక్ ఏది? చిన్న బుక్ నీకు చూపించింది ఇంతకుముందు. శారదను ఆ చిన్న బుక్ ఉందేమో అడుగు. యుగంధర్ ప్రింట్ చేయించిన బుక్స్. నా బొట్టు తెలంగాణ ఈ పాట వచ్చేటది వీడియో సరిగ్గా చూస్తే దగ్గర చూసి కనిపిస్తలేదు. ఇంకా వస్తుంది ఆగు. అది గోడ మీద మీరు పాడండి. పాడే బల్బు 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 కాదు నాన్న. పాట పాడు నాన్న. ఆ పాట పాడు. నాది పాటలెన్నో పాడుతుమ్మెదా, మంచి పాటలెన్నో పాడుతుమ్మెదా. చైనాకు అప్పుడు ఒక పాట రాసింది. చూస్తా. సాతాని పంతులు సాతాని పంతులు సౌసేరు మెత్తులు వద్ద కానున్నదే సుభద్ర వింజాగా కానున్నదే సుభద్ర వింజాగా కానున్న సుభద్ర వింజాగా కానున్నదే
కానున్న దేశానే కాకుండా వేరేది వాడు. సుభద్ర వేరే పాడు. విందాగా, వేరే. కానున్న దేశానే ఇంకొకటి సుభద్ర వాడు. విందాగా. వేరే పాడు ఇంకొకటి ఆ. పాడమ్మా. వేరేది ఇంకోటి పాడు. మీరు రాసిన పేరు పాట. చెప్పు. నాది ఒక పల్లెటూరు. నాది ఒక పల్లెటూరు, నేను ఒక పల్లెవాడిని. నా- సుభద్ర విందా. అంటే పోతుంది ఆ, అదే అంటే పోతుంది అడిగి తిప్పి ఏదంటే వాడు. సెంటర్లు ఉండంటలే. నీ గడ్డం నీ వాడు. ఏమన్నా ఆయన మీరెందుకు పోనీలే, మాకేం ఇబ్బంది లేదు. మాకే ఇబ్బంది వేడెక్కింది అందుకని. చెప్పు అచ్చా, అచ్చా, అచ్చా. చెప్పు పేరు. ఇప్పుడు ఏంటంటే గుడ్డలు అంటే గుంజేస్తాడా చెప్తా. అదే ఆ. బట్టలా కొద్దిసేపు ఫ్రీగా కూర్చోబెట్టినాం హాల్లో. ఆ. ఏ, ఒక చీర తీసుకొచ్చి ఇదిగో అదే అన్ని చెప్తాడు ఏం చెప్పకు, ఈ చీర తీసుకొచ్చి ఆగు. వాళ్ళకు మళ్ళీ ఎక్కడో చెప్పి చూపిస్తాడు. ఓహో ఒకసారి కోపం వస్తుంది కనిపిస్తుంది. సడన్గా. ఒక చీర తీసుకొచ్చి ఇవ్వమంటుండ్రు. సరే సరే. నాకేం రాదు. ఆ పేరు చెప్తే చాలు. చెప్తావు చెప్తా, పాట పాడతా. ఆ. మళ్ళా పాట పాడాలంటే భూస్వామి నాటకం వేసినావు భూస్వామి నాటకం ఆ? భూమి కోసం. భూస్వామి అని నాటకం ఉండే భూస్వామి భూస్వామి, భూస్వామి భూస్వామి సుభద్ర భూస్వామి కాదు. ఆ. మీకోసం, ఆ. మీకోసం. ఆగు, దాంట్లో ఏం పాట ఉందంటే అవి చెప్పగా భూస్వామి 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 సుభద్ర మళ్ళీ అడిగిపోతాను అట కాదు నేను చెప్తావు భూస్వామిలో ఒక పాట ఉంది యాదకుందా నీకు జీతగాన్ని మల్లిగాన్ని నేను దొరా జీతగాన్ని నేను మళ్ళీ కానీ నేను జీతగాని నేను సుభద్ర గోసి పెట్టిన అట అది రా గోసి పెట్టిన నాటి నుండి దొర గొడ్ల కాసినాను సరిగా చెప్పు. మల్లిగాన్ని నేను దొరా జీతగాన్ని నేను గోసి పెట్టిన నాటి నుండి దొర గొడ్ల కాసినాను అప్పుడు వాడేది భూస్వామి నాటకం రా నీకు యాదకి లేదు ఒళ్ళిరాన్ని నేను పూతాని నేను భూస్వామి సుభద్ర వినాయక కానున్నదే కానున్నదే సుభద్ర ఆయన మనసులో వస్తలేదు. ఎప్పుడన్నా సడన్గా సొమ్ము పాశం వలసి నాశనగా వచ్చింది. మరి అది నా పాట వస్తుంది మళ్ళీ. చెప్పు సుభద్ర వినాయక కానున్నదే కానున్నదే కనగా తల్లి నీళ్ళు ఇది ఆడుకుంది రెండు. ఇలా మళ్ళీ లస్కర్ ఎక్కడ? పోనీలే, పాట పోనీ. నాన్న, లస్కర్ ఎక్కడుంది? లస్కర్ లస్కర్ ఏ అంటే పోనీ? ఏంటి? అగో. మీరు వాళ్ళ సంగతి ఏదో అడుగుతున్నామని నువ్వు irritation. భక్తులు చేత. కాదు నాన్న, లస్కర్ ను ఇంగ్లీష్ లో ఏమంటారు నాన్న? రేపు లస్కర్ ను ఇంగ్లీష్ లో ఏమంటారు? ఆ? లస్కర్ ను ఇంగ్లీష్ లో ఏమంటారు చెప్పు. బ్లడ్ అంటారు. లస్కర్ బ్లడ్ బ్లడ్ అంటే వేరే. నాకేది నీ కాలు ఏమంది 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 అన్న బాధపడ అది అడుగు చెప్పే నువ్వు ఒక ముచ్చట చెప్తావా నాకు ఒక ముచ్చట చెప్తావా చెప్పు. ఇప్పుడు నువ్వు ఏం పార్టీలో పనిచేసినావు నువ్వు చెప్పిన పాట నేను పాడు. పాట కాదు ఏ పార్టీలో పనిచేసినావు నువ్వు కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎమ్మా సిపిఐయా సిపిఎం అంతటా అంటే ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ అమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ. ఎవరు లేరు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎవరు చెప్పి నీ పాట తీసుకొచ్చి ఇస్తా అయితే చెప్పు అప్పుడు నువ్వు ఎవరితో కలిసి పని చేసినావు అప్పట్లో రావినారాయణ రెడ్డి తోటి. అబ్బా ఆ. ఏం చేసేది మరి ఆ ఇద్దరు అంటే ఆయుధం పట్టుకున్నావా నువ్వు కూడా ఆయుధం పట్టుకున్నా. ఆ. 25 మంది రజాకారుల కాల్ చేసినాం. నువ్వా బంధువు పట్టినవా మొదలు పట్టిన శేఖర్ పట్టిండు, సుదర్శన్ పట్టిండు, అందరిని పట్టిండు. అప్పుడు ఎవరెవరు ఉండే మీ అమ్మటి రావినారాయణ రెడ్డి ఇంకెవరు ఉండే రావినారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి,
సాతాని పంతులు సారే సుభద్ర అందరూ ఉన్నారు. అందరు మరి ఎక్కడెక్కడ పోయేది మీరు? రజగాళ్ళు అందరినీ చంపినాం. అంతేనా? ఆ, ఎక్కడ సూర్యాపేటనా? కాదు, ఈ వరదమని కొట్టలే చంపినాం. లేని వాడు కింద పడ్డాడు. ఎట్లా 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 ఇట్లా కాల్చినావా? ఎట్లా చేసిన చెప్పు. కాల్చిన ఎట్లా ఎట్లా? నాకు ఇప్పుడు లైఫ్ వస్తే తీసుకొచ్చి ఈ కాలుస్తా. అంతేనా? ఇప్పటికైనా ఏది కాదు ఇప్పుడు గుండ్రాంపల్లి అప్పుడు అంతమందిని చంపారు కదా, బాయిలేసిండ్రు. బయలుదేశావు అప్పుడు నువ్వు ఎడను అప్పుడు గుండ్రాంపల్లిలో జరిగినప్పుడు గుండ్రాంపల్లిలో నేను ఉన్నా. రాజనారాయణుడు, బద్దవెల్లారెడ్డి, సుదర్శనుడు అందరూ ఉన్నారు. యాదుకున్నా ఇంకా నీకు అప్పటి ముచ్చట్లు ఏమన్నా చెప్పు. అప్పటి ముచ్చట్లు చెప్పు. ఇంకా అప్పటి ముచ్చట్లు చెప్పు. అప్పటి ముచ్చట్లు సుదర్శన బాలయ్య కొందర్ శేఖర్ బాలయ్య సుభద్ర విజయగా కన్నరే కన్నరే తనగా సుభద్ర విజయగా కన్నరే కన్నరే తనగా సుభద్ర విజయగా అమ్మా ఇక అందరూ తీసుకొస్తాను. చిన్న కిష్టారెడ్డి, బతుకున్నారా మరి వాళ్ళు? సుదర్శన్ రెడ్డి అంట. లేదు లేరుగా మరి. చిన్న కిష్టారెడ్డి ఉన్నాడు కదా. పేరు చెప్తే చాలు శాంతి అల్లి పాడుతా. ఇంకా బాగా పేరు చెప్పు. పేరా? ఇంకేమున్నాయి అప్పుడు? అప్పుడు కమ్యూనిస్ట్ పాటలు ఏమున్నాయి చెప్పు. కమ్యూనిస్ట్ పాట ఏముండే? కమ్యూనిస్ట్ పాటలు ఏముండే ఇంకా? సుదర్శన్ శేఖర్ బాలయ్య కొందర్ సుభద్ర విజయగా శోభిల సుభద్ర విజయగా పాను సుభద్ర విజయగా కాను నరేగా సుభద్ర విజయగా ఇంకోటి పాడు. పాడినే పాడుతున్నావు. ఇంకోటి కొత్త పాట పాడు. కొత్తది కొత్త ముచ్చటి చెప్పు. లేకపోతే పాట యాదకి రాకపోతే చెప్తా. జ్ఞాపకం తెచ్చుకో. అసలు పోయా ఈ పాట. ధర్మభిక్షం ఎవరు నాన్న? ధర్మభిక్షం ఎవరు? ధర్మభిక్షము ఎవరు? ధర్మభిక్షం ఎవరు? ధర్మభిక్షం గౌన్లైన్. గౌన్లైనా? ఏం చేసిండు? బీదోళ్ళను పార్టీ పెట్టిండు. ఏం పార్టీ? కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీనా?